హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఎర్ర పప్పు గుళ్ళు ఉంటాయి కదా, అంటే పెసరపప్పు లాగా పెసర్లు ఎలా గుళ్ళు ఉంటాయో ఇలా ఎర్రపప్పు గుళ్ళు కూడా ఉంటాయి. వీటితోటి దాల్మట్ని కూడా తయారు చేస్తారు. ఇవి ఎర్రపప్పు గుళ్ళు అన్నట్టు. వీటిని ఒకసారి కడిగేసాను వాటర్ పోసి. ఇవి మునిగే వరకు వాటర్ పోసుకుంటున్నాను. ఈ వాటర్ లో కుక్కర్ లో కడిగేసాను. ఒక్క విధులకే ఉడికిపోతాయి. ఇందులో ఒక పావు స్పూన్ పసుపు వేస్తున్నాను. ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక విజిల్ వస్తే సరిపోతుంది, ఉడికిపోతుంది. ఎర్రపప్పు తొందరగా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత కందిపప్పు లానే ఉంటుంది. గంగవేలు కూర పెట్టుకున్నాను. ఎల్లిపాయలు కూడా పొట్టు తీసి పెట్టుకున్నాను. ఒక మామిడికాయని పొట్టు తీసేసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు వేసుకున్నాను. ఆ పోపు గింజలు వేగిన తర్వాత ఎల్లిపాయలు దంచేసి వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి ఎర్రగా అయినాయి, ఎండకు పెడితే ఇలా ఎండుమిర్చి లాగా వాడుకోవచ్చు. ఇవి చాలా కారం ఉంటాయి. ఇవి ఎర్రపప్పు గుండ్లు ఉడికిపోయాయి చూడండి. దాన్ని కొంచెం మెదిపినట్టు అనుకుంటే చాలా బాగా వస్తుంది. కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసుకున్నాను. అవి వేగిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకున్నాను. మామిడికాయ పుల్లగా ఉంది కానీ చూడ్డానికి ఎల్లో కలర్ లో ఉంది, గట్టిగా ఉంది. ఇవి కొంచెం వేగిన తర్వాత వేగనియాలి. వేగిపోయాయి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. గంగవేలి కూర కూడా ఉంది కదా, అది కూడా వేసేసుకున్నాం. ఆ కూర తొందరగా ఉడికిపోతుంది అనేసి ఫస్ట్ మామిడికాయ ముక్కలు వేసుకున్నాను. ఇప్పుడు గంగవేలి కూర, కొంతమంది దీన్ని పాయల కూర అని కూడా అని అంటారు. ఈ ఆకుకూరని మొత్తం వేసుకొని ఇది ఆకుకూరని కూడా పచ్చితనం పోయే వరకు వేగనియాలి. వేగి దగ్గరకు వస్తుంది. నేను మూత పెట్టుకొని ఉడికించుకున్నాను. ఆవిరికి ఉడుకుతుంది, కొంచెం అన్నా పచ్చిదనం పోతుంది. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఒక గ్లాస్ వేసుకోవాలి. మనకి ఎర్రపప్పు గుళ్ళలో కూడా వాటర్ ఎక్కువగా లేవు కదా, ఉడికినంత మటుకే ఉన్నాయి. అది ఉడకనివ్వాలి. ఇది పప్పు గుత్తితోటి అనుకుంటున్నాను. పప్పు గుత్తి లేని వాళ్ళు గంటతో అయినా అనుకోవచ్చు, మిక్స్ అయినా పట్టుకోవచ్చు. ఒక్క తిప్పి వేస్తే సరిపోతుంది. విస్కర్ తోటైనా అనుకోవచ్చు. అప్పట్లో పాతకాలంలో పప్పు గుత్తితో అనకుండా పప్పుని తయారు చేసే వాళ్ళు కాదు, బయటనే ఉడికించేవాళ్ళు. ఇప్పుడు అందరూ కుక్కర్లో విజిల్స్ లో ఉడికించేస్తున్నారు. గుత్తితో అననే అవసరం లేకపోతుంది. ఇప్పుడు ఒక స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను. ఇందులో కూడా కొంచెం పసుపు వేసుకోవాలి. పప్పు ఉడికేటప్పుడు పసుపు వేసుకుంటే ఉడికేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఆయిల్ కి పసుపుకి, అందుకే అప్పుడు వేసాము. ఇప్పుడు కలర్ కోసం వేస్తున్నాము. రుచికి సరిపడి ఉప్పు వేసుకోవాలి. మామిడికాయ పుల్లగా ఉంటుంది కదా, అందుకే మనకి కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుంది. ఒక స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలిపి ఉడకనివ్వాలి. ఇప్పుడు పప్పు గుత్తితో అనుకున్నాం కదా, దీన్ని మళ్ళొకసారి అనుకొని అందులో పప్పు కూడా వేసిస్తున్నాను. ఇది మొత్తం పప్పు అందులో వేసుకొని ఉడకనివ్వాలి. మొత్తం పప్పు వేసేద్దాం. ఇంకొక కొన్ని వాటర్ పోసాను, తక్కువ అయ్యాయని. ఇది బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉడికిపోయింది చూడండి. ఇంకా 2 minutes అయినాక వాటర్ మొత్తం వెళ్ళిపోయాయి. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. చపాతీలోకి, రైస్ లోకి